తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ సంచలన రాజకీయాలకు తెరలేపింది. ఇప్పుడు ఆ సెగ కమలానికి తాకుతోంది. మరి కారు పార్టీలో లుకలుకలు మొదలైతే ఆ ఎఫెక్ట్ బీజేపీపై ఎందుకు పడింది? ఇక్కడ తీగలాగితే డొంక అక్కడెందుకు కదులుతోంది? అసలు బీజేపీ అధిష్టానానికి నేతల మధ్య గ్యాప్ వచ్చిందా? బీజేపీలో కవిత ఎపిసోడ్ తీవ్ర దుమారం రేపుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరిగాయన్న కవిత వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కవిత ఎపిసోడ్ తో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియక బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటుంటే తమ పార్టీలోని లుకలుకలు బయటపడడంతో కమల నేతలు ఆలోచనలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేశాయని మొదటి నుంచి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇలాంటి టైంలో కవిత కామెంట్లు, వాటికి రాజాసింగ్ వ్యాఖ్యలు తోడవడం కమలంలో కల్లోలం పుట్టించాయి. కవిత ఎపిసోడ్పై నేతలు ఆచితూచి స్పందించాల్సింది పోయి ఎవరికి వారే ఇష్టరీతిన మాట్లాడుతున్నారన్న అభిప్రాయం బీజేపీ అధిష్టానంలో కనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గతంలోనూ పార్టీ నాయకులు సొంత ఎజెండాలతో పత్రికా సమావేశాలు నిర్వహించడాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ రఘునందన్ రావు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడడంతో అధిష్టానం గుర్రుగా ఉంది. కవిత చెల్లని రూపాయి అయిపోయారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. కవిత చిట్చాట్లు చేయడం కాదని దమ్ముంటే నేరుగా మాట్లాడాలని సవాల్ విసిరారు. చెల్లని రూపాయి అయిపోయింది. చెల్లని రూపాయిని బ్రాండింగ్ చేసుకుంటుంది. బతుకమ్మ ఆడినా, తెలంగాణ భావ వ్యాప్తి చేసిన చెల్లె నువ్వు ఉట్టే కంటే ముందు నుంచి దర్ ఇస్ నో బ్రాండ్ ఫర్ కవిత, నో బ్రాండ్ ఫర్ కేటీఆర్, నథింగ్ ఈజ్ దేర్ ఫర్ టీఆర్ఎస్. ఏం లేదు టీఆర్ఎస్కి, ఏమి లేదు కాబట్టి ఏదో ఉన్నట్టు చూపించుకోవాలి. ఎవరు అడిగారు నేను విలీనానికి? ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? ఇప్పటికే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ దాన్ని కవర్ చేసేందుకు కింద మీద పడుతోంది. ఇప్పుడు రఘునందన్ మాటలు కలకలం రేపాయి. రఘునందన్ తో పాటు ఏలేటి కూడా స్పందించడంతో కమలం పార్టీ అధిష్టానాన్ని మరింత కలవరపెట్టింది. ఆస్తుల కోసమే గొడవ పడుతున్నారని, బీఆర్ఎస్ లో మరో చీలిక రాబోతోందంటూ సంచలన కామెంట్స్ చేశారు ఏలేటి. పదవులు అన్నకే, రేపు భవిష్యత్తులో పార్టీ అన్న చేతిలోకి వెళ్ళిపోతుంది, ఆస్తులు అన్నకే. మరి నేను కూడా సమానంగా కష్టపడి పనిచేసిన కదా, మరి నన్నెందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు, నన్నెందుకు ప్రాధాన్యత తగ్గిస్తూ ఉన్నారు అనేది ఆమె ఆవేదన చెప్తా ఉన్నది. మరి ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కనీసం ఇంట్లో ఉన్నటువంటి ట్రబుల్ని కూడా పరిష్కరించలేక ఇటు కూతురు, అటు కొడుకు, అటు అల్లుడు మధ్యలో ఆవేదన పడుతున్నట్టుగా, ఆయన ఫామ్ హౌస్కి పరిమితమవుతున్నట్టుగా, ఇంకా ఈ పార్టీ భవిష్యత్తు లేదు అని ఈరోజు ఎమ్మెల్యేలు నాయకులతో కూడా మాట్లాడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్న సంగతి. ఇలా ఎవరికి వారే కవిత ఎపిసోడ్పై మాట్లాడడం, ఎవరికి వారే జోస్యాలు చెప్పుకుంటూ పోవడంతో నేతల్లో క్రమశిక్షణ రాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్న చర్చ కమలం పార్టీలో సాగుతోంది. కిషన్ రెడ్డి సూచనలను నేతలు పట్టించుకోవడం లేదా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పార్టీ స్టాండ్ తో సంబంధం లేకుండా ఎవరికి వారే మాట్లాడడంపై అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అందుకే దీనికి చెక్ పెట్టేందుకు స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డే రంగంలో దిగారు. కవిత ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం లేదని, ఇది బీఆర్ఎస్ కుటుంబానికే పరిమితమైందని, తండ్రి కూతురు అన్నా చెల్లెల మధ్య వ్యవహారానికే పరిమితమన్నారు కిషన్ రెడ్డి. అదొక ఇంటి సమస్య, అధికారం కోసమో లేకపోతే ఆస్తుల కోసమో వాళ్ళు చెప్పుకోవాలి. జరుగుతున్నటువంటి ఘర్షణ సమస్య, దాన్ని రాజకీయ అంశంగా, తెలంగాణ అంశంగా, తెలంగాణకు ఏదో పెద్ద అంశంగా మీడియా కూడా తీసుకురావడం దురదృష్టకరం. రఘునందన్ ఏలేటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను దెబ్బతీసే లక్ష్యంతో ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం దీన్ని వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై బీజేపీ నాయకులు మౌనం వహించాలని కిషన్ రెడ్డి ఆదేశించడం ద్వారా వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నమైతే పార్టీలో జరుగుతోంది. మొత్తంగా కవిత వ్యవహారం బీజేపీలో అంతర్గత విభేదాలను బయటపెట్టింది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.